చూడండి మా, మల్టిప్లికేషన్ చేయాలంటే చాలామంది పిల్లలకి టేబుల్స్ ప్రాబ్లం అవుతుంది. అసలు ఆ టేబుల్స్ ఉపయోగించకుండా నేను ఒక ఈజీ వేలో చెప్తాను. ఈరోజు చూడండి. ఫస్ట్ 32 ఇంటూ 3. 3 ఉంది కదా ఇక్కడ నంబర్, 3 స్టాండింగ్ లైన్స్ వేసుకోండి. నెక్స్ట్ 2 ఉంది కదా, కొంచెం స్పేస్ ఇచ్చి 2 లైన్స్ వేసుకోండి. ఇంటూ 3 ఉంది కదా, ఇంటూ ఆఫ్టర్ నంబర్ ఏదైతే ఉందో అది ఈ ఇక్కడ ముందుగా గీసిన స్టాండింగ్ లైన్స్ పై ఇట్లా స్లీపింగ్ లైన్ లాగా వచ్చేలాగా గీసుకోండి. నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడైతే మనకి టచ్ అయ్యి ఉన్నాయో అక్కడ డాట్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9. ఎంత వచ్చింది ఇక్కడికి? 9 వచ్చింది. నెక్స్ట్ 1 2 3 4 5 6 96 వచ్చింది ఆన్సర్. ఇది కరెక్టా కాదో ఒకసారి మనం మల్టిప్లై చేసి చూద్దామా? 32 ఇంటూ 3. 3 2s are 6, 3 3s are 9 వచ్చింది కదా. సేమ్ ఆన్సర్, ఈజీ వేలో టేబుల్ ఉపయోగించకుండా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అలానే చూద్దాం. 42 ఇంటూ 2. సేమ్ 4 లైన్స్ వేసుకొని కొంచెం స్పేస్తో నెక్స్ట్ 2 లైన్స్ ఇంటూ ఆఫ్టర్ నంబర్ స్లీపింగ్ లైన్ మోడల్ 2. ఇప్పుడు టచ్ అయిన డాట్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఇక్కడికి 8. నెక్స్ట్ 1 2 3 4 4. ఆన్సర్ ఎంత వచ్చింది? 84 వచ్చింది. సేమ్ మల్టిప్లై చేసి చూద్దామా? 42 ఇంటూ 2. 2 2s are 4, 2 4s are 8 వచ్చింది కదా. సేమ్ ఆన్సర్ మనకి. సో దిస్ ఈస్ ద ఈజీ ట్రిక్ ఆఫ్ బేసిక్ మల్టిప్లికేషన్.